లాస్ట్ చివరి బ్రీత్ ఉన్నంత వరకు వీడియోలు చేస్తాం. ఆత్మ వేనాక ఇట వీడియోల కోసం కొట్లాడుతుంది. అంటే అలా పోరిని అనేది ఎత్తుకోపోతారు, మొత్తం మీద కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది మొత్తం ఇది ఉల్టా అవుతుంది సీను. ఇద్దరు ఓన్ తెలియదు అంటే అది చేపించింది ఓలో తెలుసా? ఎండ్ వరకు చెప్తా, లాస్ట్ చెప్తా. ఇప్పుడు చెప్తా మీకు ఏముంటుంది కదా, టిస్ట్ ఏముంటుంది అదే కదా. బొక్క పడేవా నిజం చెప్తున్నా. ఇక ఇది ఒక లెక్క కాదు. ఇక లైఫ్ మీదకి వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు అన్ని అన్నీ ఎప్పుడు పోతే బొచ్చిగా మీ ఇక ఏముండే వాళ్ళ మేము అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. హాయ్ గైస్, ఏంటంటే వేరే లెవెల్ ఉంటుంది ఈ వీడియో మాత్రం, ఏకదమ్ ఉంటుంది. చూడుర్రి, పక్కా ఎండ్ వరకు చూడుర్రి. ఎందుకంటే ఒక సిరీస్కి మేము ప్లాన్ చేస్తున్నాం. అది ఎట్లుంటుంది ఏం కథ అనేది కాన్సెప్ట్ లెక్క మేము ఇది తీస్తున్నాం వీడియో. సలీం అన్న వస్తున్నట్ట, ఆల్రెడీ ఫోన్ కొట్టినా, ఆన్ ద వేలో వస్తున్నారా, నువ్వైతే వీడియో రెడీగా ఉంచు, మామూలుగా ఉండదు, ఎక్స్క్లూజివ్ ఉండాలి వీడియో. ఏడుకాడికి చెలరేగిపోవాలని చెప్పేసి అన్నాడు. అట్లనే ఉంటుంది. అల్టిమేట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాం, ఇంకిన్ని వీడియోలు చేస్తాం, మీలోనే ఉంటాం, మీ ముందుకు వస్తున్నాం. సపోర్ట్ చేయర్రి మనని. అయితే ఏం లేదు, ఇదే నా ప్రేమ కథ అనే ఒక సిరీస్తోని మీ ముందుకు వస్తున్నాం చెలరేగించడానికి. మామూలుగా ఉండదు, నా డైరెక్షన్లో సలీం గారి ఆయన రాసిండు కథ, మామూలుగా రాయలే. నాకు అది మస్తు అంటే మస్తు, దానికి నేను ఫిదా అయిపోయినా. శేఖర్ గారు అయితే అలా ఆయనకి విలన్ అనేది నచ్చలే అంట. ఎందుకంటే వాళ్ళ అన్నగాడే లాస్ట్కి ఆ స్టోరీలో వాళ్ళ అన్నగాడే విలన్ అవుతాడు. పిల్లని అంటే అలా పోరిని అనేది ఎత్తుకోపోతారు, మొత్తం మీద కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది మొత్తం ఇది ఉల్టా అవుతుంది సీను. ఇద్దరు ఓన్ తెలియదు అంటే అది చేపించింది ఓలో తెలుసా? ఎండ్ వరకు చెప్తా, లాస్ట్ చెప్తా. ఇప్పుడు చెప్తా మీకు ఏముంటుంది కదా, టిస్ట్ ఏముంటుంది అదే కదా. వాడికి చెలరైపోయే కంటెంట్ మేము ముందుకు వస్తున్నాం. వీడియోలు మాత్రం అల్టిమేట్గా ఉంటాయి. ఇదే నా ప్రేమ కథ. ఇంకో ఒక మంచిగా ఉంటుంది అన్న, ఏకదమ్ము అమ్మ మామూలుగా ఉండేది. చూస్తే అంతా గుమ్మ అయిపోవాలి, అట్లా ఇద్దాం సిరీస్. అదేరా మరి అది దానికి బడ్జెట్ కూడా గుద్దాలి అవుతుంది. చూసినామా ఎట్లుందో, నేను ఎట్లా రాసిన చూసినా కాన్సెప్ట్ చూసి తీద్దామా ఏడికైతే ఆడికైతామా. లైఫ్లో ఒకటేసారి వస్తుంది, దాన్ని నిరూపించుకోవాలి అంతే. అర్థమైందా? బొక్క పడ్డాయి, ఎన్ని బొక్కలు పడ్డాయి మాకు, మస్తు బొక్క పడ్డాయి భయ, నిజం చెప్తున్నా. ఇక ఇది ఒక లెక్క కాదు. ఇక లైఫ్ మీదకి వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు అన్ని ఇక అన్నీ అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇక అన్నీ చెప్పుకోవడం పోతే ఇక మా కష్టాలే ఉంటాయి, కానీ ఇక వీడియో పోతాయి. ఇక అదే ఉండదు. ఇద్దామంటే స్టోరీ నేను ఉందిగా, అది నాకు నచ్చింది, అది తీసేద్దాం అంటున్నా. మంచిగా ఉందిరా, కానీ దానికి హీరోయిన్ కావాలి, ఒక 10 మంది టీమ్మేట్లు కావాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లుంది, ఒక మామూలు ఫైట్స్ ఉన్నాయి, గుద్దాలకు ఉంది. అది ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే అమ్మ నేను తీసుకుంటా దాని రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నాకు ఫైటింగ్ అంటే ఫుల్ ఇష్టం. ఆ చిన్న పర్సన్ అంతే. ఇక ఫైట్ సీక్వెన్స్ అనేది నేను తీసుకుంటాను దాన్ని, ఎందుకంటే అది ఎట్లా రావాలి, ఏం కథ ఏందనేది. ఇంకోటి ఇట్లా డైరెక్షన్ గిట్ట నేనే చేస్తా. ప్రేమ కథ అనే కాన్సెప్ట్ అది తీద్దామన్నా, అది బాగుంది, మంచిగా ఉంది. ఇంకోటి ఇట్లా ఆడియన్స్ గిట్ట వాళ్ళకి అట్రాక్ట్ అయితే విధంగా ఉంది ఆ కంటెంట్. ఇట్లా కానీ నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు మళ్ళీ దాన్ని, ఎందుకు చేయలేమన్నా. చాలా క్రౌడ్ ఉంది, దాంట్లో జనాలు ఉంటారు, స్టోరీ ఉంటుంది, గుద్దవాళ్ళ లొకేషన్స్ మంచిది, వాళ్ళ కంటెంట్ ఆల్రెడీ మనకు అయిపోయిందన్న, ప్రీ ప్లాన్ చేసేసినాం కదా. చేసినాం కానీ జర కొంచెం భయం అవుతుంది అది తీయాలంటే. మినిమం గట్టి గుద్దాల బడ్జెట్ కావాలని నేను అంటున్నా. అన్నా ఏంది కథ ఇప్పుడు అంత కాదు, నాకు ఏ ముచ్చట చెప్పకు, తీద్దాం రా, ఆలోచిద్దాం. అది కూడా కాన్సెప్ట్ ఎట్టుందంటే దాంట్లో 5-6 కార్లు పడతాయి, విలన్స్ ఎంట్రీ ఉంది, హీరోయిన్ ఎంట్రీ ఉంది, యాక్షన్ సీన్స్ ఉంది, సినిమా కాడికి లొకేషన్లు మాత్రం అదిరిపోతుంది. ఏడు కాడికి గోవా బీచ్లో
ఏమైపోతానే మనసుగా ఏకదమ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి లొకేషన్ నల్లమల ఫారెస్ట్, నల్లమర ఆడ ఫైట్ సీక్వెన్స్. ఇంకోటి పల్లెటూరులో అదొకటి ఉంది, పల్లెటూరు వే ఆఫ్ స్టైల్ ఒకటి ఉంది. అంటే ఇక అన్నీ చెప్పుకుంటూ పోతే బొచ్చిగా మీ ఇక ఏముండే అలా స్టోరీ చెప్పుదా అంటావా ఆడియన్స్? స్టోరీ చెప్తారు నాకు ఆతలేదు ఏడికాడికి. నీకు తెలిసి అది ముద్దే ఇదే అనుకో రప్పకునే కాస్తా నువ్వు కాకపోతే థ్రిల్లింగ్ ఏముండదు, అట్లా ట్విస్ట్లు ఉండాలి, స్వీట్స్ ఉండాలి. హీరో వాడు విలన్ వాడు మినిమం 5.5 ఉండాలి. ఏకదమ్ బాడీ ఉండాలి. 5.5 ఉన్నోడు 6 feet వానికి ఏడ సెట్ అవుతారా? అయినా ఎందుకు సెట్ కానా అంటే మందం అంటున్నా. మందం ఉండి కానీ మరి పొట్టిగుంటాడు కదా, పొట్టిగుంటే సెట్ అవుతారా విలన్ గాడు? ఎందుకు సెట్ విలన్ కాదా? గాడు ఎక్కువ ఉండాలి హీరో కనుక నైట్, లేకపోతే హీరో గాడు పొట్టిగుండి విలన్ గాడు ఎక్కువ ఉండాలి. కానీ కాదన్నా ఇప్పుడు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? 5.5 అంటే తక్కువ కారా? సేమ్ ఇద్దరు ఒక కొంచెం అటు ఇటు 2-3 ఇంచులు అంటే ఏం కాదు, కానీ మరి ఎక్కువ తేడాకి సెట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఆడు పొట్టిగా ఉండాలి, పొడుగు ఉండాలి. 6 feet అన్న మామూలు ఉంటుంది. హీరో గాడే పొడుగుండాలా? హీరో వాడు పోరుగుంటే మంచిగా ఉంటుంది. విలన్ కాకపోతే హీరో వాడు పొడుగు ఉండాలి, హీరో వాడు దెబ్బలు తినాలి, బాగా తినాలి. ఆడు మామూలు ఏమో దెబ్బలాడు, వాడిని గుద్దితే వాడిని చెంప వేయాలి. వస్తాయి పక్క, కాకపోతే టైం పడుతుండవచ్చు అంతే. కానీ మేబీ టైం గ్యాప్ రావచ్చేమో, కానీ వీడియో మాత్రం పక్క వస్తుంది. ఏమంటావనా? లాస్ట్ చివరి బ్రీత్ ఉన్నంత వరకు వీడియోలు చేస్తాం. ఆత్మ పోయినాక ఇట వీడియోల కోసం కొట్లాడుతుంది. పేర్లు ఇట్లా వస్తాడు, వచ్చినాక తర్వాతకి స్టార్ట్ అవుతా డిష్ అనేట గుద్దుతాడు. నిజంగానా? అట్లా మామూలుగా వేస్తే ఏమరా, కొత్తగా ఉండాలి, చూస్తేనే గుద్ద ఇరిపోవాలి. మరి మినిమం వచ్చుడు కాదురా, 100 మంది లేవాలి. హీరోగాని ఎంట్రీ 100 మంది ఉండాలి మినిమం. గట్లుంటే సీన్ ఒక్కరిని ఇద్దరు పెడితే వెనకట్టునే అయిపోయింది. RRR రాజమౌళి 10,000 మందిని పెట్టినాడ రామ్ చరణ్ ఎంట్రీస్. 100 మంది పెట్టదు, నువ్వేం సినిమా తీసినట్రా నాకు అర్థం కాదు. మరి కాకపోతే టైం పడుతుండొచ్చు. మేబీ టైం పడ్డా కానీ పర్ఫెక్ట్గా మేము ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆ సత్తా మాకుంది, మేము చేయగలుగుతాం. మీరు సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే మంచి మంచి కాన్సెప్ట్లు ఇస్తున్నాం వాటికి. మీరు ఇట మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, ఇంకా ముందు తోలుతారు మమ్మల్ని తెలుసు. సరే మన నువ్వేమైనా చెప్పేది ఉంటే చెప్పు. ఏం లేదు గాయస్, జస్ట్ సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్తో వస్తున్నాం. సో ఎవరున్నో సపోర్ట్ చేస్తున్నాం, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మంచి మంచి కంటెంట్తో వస్తున్నాం మేము. ఇంకా డిఫరెంట్ కంటెంట్ చేయాలనుకుంటున్నాం, కానీ సో మాకు కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల టీం సరిగ్గా చేయలేకపోతున్నాం. బడ్జెట్ ప్రాబ్లం వచ్చేసి ఒకటి ఉంది. మంచి కంటెంట్తో ఒక వెబ్ సిరీస్తో వస్తున్నాం. ఆ వెబ్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చాలా టైం తీసుకుంటున్నాం దాన్ని, చాలా కష్టపడి చేస్తున్నాం దాన్ని. మేబీ టైం గ్యాప్ రావచ్చు కానీ కంటెంట్ రిలీజ్ అయిన కంటెంట్ పరంగా మాత్రం మేము ఎలాంటి మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయం. దాని మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మేము 100% మేము పని చేస్తాం. మీరు సపోర్టే లేట్ చేస్తుర్రు, సపోర్ట్ చేయండి, దాన్ని మంచిగా సపోర్ట్ చేయండి. ఛానల్ గ్రో అయితే మేము ఇంకా మంచి మంచి కంటెంట్తో వస్తాం. అలాగే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాం.